ఇవాళ గార్డెన్లో చాలా కూరగాయలు ఉన్నాయి. బుట్ట నిండా నింపుకొని లోపలికి వెళ్దామని అనుకున్నా. ఎంతో సంతోషంతో బయటికి వచ్చినా గట్ సగం మీద నింపుకొని లోపలికి వెళ్ళినా ఎందుకో చూపిస్తాయి చూడండి. ఇవాళ అయితే నేను ఒక బీరకాయ హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఇది ఒక్కటే రెడీగా ఉంది. చాలామంది నేను బీరకాయలు తెంపినప్పుడు అలా కామెంట్ పెడుతున్నారు అందరూ, అది ముదిరిపోయింది బీరకాయ అని చెప్పేసి. బట్ అది ముదిరిపోలేదు, అది అలానే ఉంటుంది. మనం బయట కొనుక్కునేవి అయితేనేమో పొడుగ్గా సన్నగా ఉంటాయి కదా, అది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ. సో ఇది ఇలానే ఉంటుంది, లావుగా దోసకాయ లాగా, కొంచెం సొరకాయ లాగా ఉంటుంది సైజు. ఇంకా అది వెరైటీయే అంతా. నెక్స్ట్ టైం కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, దోసకాయలకి అన్ని పురుగులు హోల్స్ వేసేసింది. ఒక 7 ఏమో దోసకాయలు ఉన్నాయి. అన్నిటి పరిస్థితి ఇంతే. నేను ఇవేంటో దోసకాయలు సైజు పెరగట్లేదు, సరే కట్ చేసుకొని తీసుకొని వెళ్దాం లోపలికి అని బయటకు వచ్చిన. చూడండి అన్నిటికీ హోల్సే, దీనికి హోల్స్ పెట్టేసింది. ఈ సగం సగం తినే బదులు పురుగు ఏదో మొత్తం తినేస్తే బాగుండు కదా, ఇట్లా సగం సగం నేను చూడలేకపోతున్నా. అన్ని రంధ్రాలు పెట్టేసి ఎటు పనికి రాకుండా అది తినదు, మనని తిననిది అనిపిస్తుంది. ఇది చూడండి, ఇది ఒక్కటి మాత్రం మంచిగా ఉంది. కొంచెం లోపలికి చెట్ల లోపలికి ఉండేసరికి ఇది ఒక్కటి చూడనట్టుంది పురుగు. ఇది ఒక్కటైతే తెంపుకెళ్తున్నా, ఇంకా పెద్దగా అవుతుంది బట్ కానీ ఇంకా మళ్ళీ ఎక్కడ ఏ పురుగు వచ్చేస్తుందా అని భయం వేసింది. ఇది చూడండి, ఇక్కడ ఉన్న దోసకాయ అంతే. ఆ చిన్నది ఉంది చూడండి, దీనికి హోల్స్ పెట్టేసింది చిన్న చిన్నగా కనబడుతుంది అనుకుంటా. అదిగోండి హోల్స్. ఇంకా ఇంకొక 2-3 ఉన్నాయి, వాటికి హోల్స్. దీనికి హోల్ పెట్టేసింది. ఇంకొక చిన్న పిండి ఉంది, ఆ ఒక్కదాన్ని మాత్రం వదిలిపెట్టేసింది. ఎందుకు వదిలిపెట్టిందో ఇంకా అది కాపాడాలి ఎట్లనన్నా చేసి. చిక్కుడుకాయ చెట్ల పక్కన ఉన్నాయి దోసకాయ చెట్లు. మేబీ దానివల్ల ఏమన్నా చిక్కుడుకాయకి వచ్చే పురుగు దోసకాయకి వచ్చిందా ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంకా నాకు పిచ్చి కోపం వచ్చేసింది, ఏం చేయాలో తెలియక ఒక దోసకాయ చెట్టు వీకేసిన. అదేంటో ఎల్లోగా అయిపోయిందని చెప్పేసి. అండ్ వాటర్ స్ప్రే చేసేసిన, మొత్తము షవర్ స్ప్రే చేసిన చెట్లకి, చిక్కుడుకాయ చెట్టుకు మొత్తం ఏమైనా పురుగు ఉంటే పోతుందేమో అని. చిక్కుడుకాయ దోసకాయ చెట్లకి రెండింటికి అసలు ఏం పురుగు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కూడా దొరకట్లేదు. నేను మాకు ఇక్కడ గార్డెన్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో పోస్ట్ చేసిన. వాళ్ళకు కూడా ఏం తెలియదంట, వాళ్ళకు కూడా అదే ఇష్యూ ఉంది అని చెప్పేసి పెట్టిండ్రు. అదేం పురుగు దొరకబట్టాలనిపిస్తుంది. తింటే మొత్తం తిన్నా బాగుంది, ఇట్లా సగం సగం ఎందుకు తిని పడేస్తుందో అర్థం అవ్వట్లేదు. అది మొత్తం తిన్నా నేను అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఇంకా కొన్ని చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నా. స్టార్ట్ అయిపోయినాయి చిక్కుడుకాయలు చాలా. సబ్స్క్రైబ్.